గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. నమస్తే మహేష్ గారు. నమస్తే ఉషా గారు. గత 2 ఎపిసోడ్స్ నుంచి ఎనర్జీస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే ఎనర్జీస్ బ్యాలెన్స్డ్గా ఉండవో మనీని అట్రాక్ట్ చేసే పవర్ అండ్ దాంతోపాటు ఆ కనెక్షన్ ఉండదు అని చెప్తూ ఉన్నారు కదా. ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఏ విధంగా అంటారు అసలు? లాస్ట్ 2 ఎపిసోడ్స్తో మనం దేని గురించి మాట్లాడుకుందాం? ఎనర్జీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ ఈస్ వాట్? ఎనర్జీ, శక్తి కదా మేడం. మన బాడీ కూడా అంతే. లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ 99.9% ఈజ్ ఎనర్జీ, ఓన్లీ 0.1% ఓన్లీ మ్యాటర్. ఓకే, యాజ్ పర్ సైన్స్. ఇప్పుడు లాస్ట్ 2 వీడియోస్లో మనం దేని గురించి మాట్లాడుకున్నాం? ఫెమినైన్ ఎనర్జీ గురించి, మస్కులైన్ ఎనర్జీ గురించి మాట్లాడుకున్నాం. మస్కులైన్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ, ఇన్ ఎనర్జీ, యాంగ్ ఎనర్జీ, శివ, శక్తి. ఓకే, దీని గురించి మనం నేర్చుకుంటాం. ఇప్పుడు ఈరోజు ఏం ఎగ్జాంపుల్ అంటే, ఒక అబ్బాయికి మేల్ ఎనర్జీ హైగా ఉంది, ఫెమినైన్ ఎనర్జీ సప్రెస్ అయిపోయింది, అంటే అణదొక్కబడి ఉంది, అణచివేతకు గురైంది. అంటే మేల్ ఎనర్జీస్ కావాల్సిన క్వాలిటీస్ అంతా కూడా ఉన్నాయి అబ్బాయి దగ్గర. బట్ ఫెమినైన్ ఎనర్జీకి ఉండవలసిన క్యారెక్టరిస్టిక్స్, గుణాలు, క్వాలిటీస్ అనొచ్చు, క్యారెక్టరిస్టిక్స్ అనొచ్చు, లక్షణాలు అనొచ్చు. సో ఇవన్నీ కూడా అణచివేతకు గురైంది. ఓకే, ఇప్పుడు అలాంటి ఒక మేల్ పర్సన్ ఏ విధంగా ఉంటాడు? ఫిమేల్ అయినా మేల్ అయినా ఇద్దరిలో 2 ఎనర్జీస్ ఉంటాయి. శివ ఉంటుంది, శక్తి ఉంటుంది, ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది, మస్కులైన్ ఎనర్జీ ఉంటుంది. బట్ ఒక పర్టికులర్ మేల్కి మేల్ ఎనర్జీస్ హైటెన్లో ఉంది, ఫెమినైన్ ఎనర్జీ సప్రెషన్లో ఉంది. ఇలాంటి అబ్బాయి, ఇలాంటి మనిషి ఎలా ఉంటాడు? డీకోడ్ చేద్దామా? మీరేమనుకుంటున్నారో మీరు నోట్ ప్యాడ్లో రాయండి. సో నేను కూడా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతూ ఉంటాను. ఇలాంటి అబ్బాయి నేను విన్ అవ్వాలి, నువ్వు విన్ అవ్వాలి అనుకుంటాడా, లేకపోతే నేను విన్ అవ్వాలి, నువ్వు ఓడిపోవాలనుకుంటాడా? మేడం, నేనే విన్ అవ్వాలి అనుకుంటూ ఉంటాను. ఎస్, నేనే విన్ అవ్వాలనుకుంటా ఉంటాను. ఆఫీస్లో కూడా చూడండి, ఎవరైతే ఇలాంటి ఎనర్జీస్తో ఉంటారో, ఇంబ్యాలెన్స్ ఎనర్జీస్తో ఉంటారో, వాళ్ళు ఫుల్ డామినేటింగ్గా ఉంటారు, ఫుల్ కంట్రోల్ తెచ్చుకోవాలనుకుంటారు. నేను విన్ అవ్వాలి, నువ్వు ఓడిపోవాలి అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఫెమినైన్ ఎనర్జీని రెస్పెక్ట్ ఇస్తారా? నథింగ్ బట్ ఫిమేల్స్ అయినా కావచ్చు, ఫెమినైన్ ఎనర్జీ ఎక్కువగా ఉన్న ఒక అబ్బాయి అయినా కావచ్చు, అంటే మెత్తగా ఉండే అబ్బాయిలు ఉంటారు చూసారా, వాళ్ళని వీళ్ళే మొత్తేది. వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయరు, కేర్లెస్గా ట్రీట్ చేస్తారు, అబ్యూస్ చేస్తారు, ఫిజికల్గా కూడా అబ్యూస్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఫిమేల్స్ని కూడా వీళ్ళు ఫిజికల్గా, అట్ ద సేమ్ టైం వెర్బల్గా కూడా అబ్యూస్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి మేల్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంది. అది తప్ప ఉండడము? ఇట్స్ నాట్ రాంగ్. మేల్ ఎనర్జీస్ క్వాలిటీస్ కొన్ని చెప్పండి. లాస్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా. వాళ్ళు వెరీ ఫోకస్డ్, వాళ్ళు అచీవ్ చేయాలనుకుంటారు, దేన్నైనా అచీవ్ చేయాలనుకుంటారు. హౌ టు డూ అనే ఒక దీంట్లో ఉంటారు, హౌ టు అచీవ్ అనే ఒక విషయంలో ఉంటారు. వెరీ డిసైసివ్, వెరీ ఫోకస్డ్, వెరీ హార్డ్ వర్కింగ్, ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అగ్రెసివ్గా ఉంటారు గోల్ పట్ల, ఖచ్చితంగా నేను దాన్ని అచీవ్ చేయాలనే దీంట్లో ఉంటారు. ఇది తప్ప ఉండడము? దానికనేసి వాళ్ళ మేల్ ఎనర్జీస్ని అనగదొక్కేయడము ఇది కరెక్టేనా? ఇప్పుడు వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలంటే సప్రెస్ అయిన ఫిమేల్ ఎనర్జీస్ని హైటెన్లోకి తీసుకొస్తే అప్పుడు ఆటోమేటిక్గా బ్యాలెన్స్గా ఉంటారు. వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న క్వాలిటీస్ అవి చిన్నప్పటి నుంచి, ఆ మేల్ ఎనర్జీస్ క్వాలిటీస్. దానివల్లే వాళ్ళు కెరీర్లో చాలా సూపర్ ఫాస్ట్గా ఎదుగుతూ ఉండొచ్చు. వాళ్ళకి ఫుల్ కరేజ్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది జీవితం పట్ల. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎట్లాగంటే వేరే వాళ్ళ మిస్టేక్స్ యాక్సెప్ట్ చేయగలరా? వాళ్ళకి క్షమించే గుణం ఉంటుందా? ఉండదు. అంటే వాళ్ళని వాళ్ళు క్షమించుకుంటారా? ఎప్పుడైనా మిస్టేక్ చేస్తే క్షమించుకోలేరు, ఎందుకంటే వాళ్ళకి ఆ లక్షణం లేదు. అట్ ద సేమ్ టైం జీవితం అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మార్కెట్ కూడా అంతే, అప్స్ అండ్ డౌన్స్లో ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళు కూడా ఫెయిల్ అవ్వచ్చు. ఎప్పుడు సక్సెస్ అవుతా పోతూ ఉంటారా? లేరు కదా, ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయితే వాళ్ళని వాళ్ళు ఓకే, ఐ లవ్ యూ సో మచ్ అనేసి వాళ్ళని ఫర్గివ్ చేసుకొని మరి ముందడుగు వేయగలరా? కదా, ఎందుకంటే ఆ క్వాలిటీ లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు మిగతా వాళ్ళ యొక్క మిస్టేక్స్ని కానీ ఫెయిల్యూర్స్ని కానీ వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఇలాంటి వాళ్ళు చెప్తా ఉంటారు, నా దారి రహదారి, నేను చెప్పింది మాత్రమే వినాలి, నాకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నాకు మాత్రమే డబ్బులు రావాలి, నన్ను మాత్రమే బాగా చూసుకోవాలి. ఓకే, ఇట్లాంటి మానసిక స్థితిలో ఉంటారు వాళ్ళు. ఓకే, మీరు చాలామందిని చూసి ఉండొచ్చు. మీకంతా కూడా ఇప్పుడు
కనెక్షన్లోకి వస్తూ ఉంటుంది. ఓకే, పలానా మనిషి అనేసి. ఓకే, బట్ దీన్ని హేట్ చేయాల్సిన విషయం ఏం కాదు. ఇది వాళ్ళలో ఇంబ్యాలెన్స్ అయింది. ఆ ఇంబ్యాలెన్స్ ఫెమినైన్ ఎనర్జీని మనం బ్యాలెన్స్లోకి తీసుకొస్తే, రెండు మ్యాచ్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కరెక్ట్గా బిహేవ్ చేస్తారు. ఓకే, దీన్ని మనం న్యూరో ఏ జిమ్లో అబండెన్స్ ఇంటెలిజెన్స్ అని చెప్పాం కదా, దీంట్లో మనం ప్రాక్టీస్ చేపిస్తాం. ఓకే, ఇప్పుడు మహేష్ జిమ్ అంటున్నావు కదా, జిమ్లో మనం ఏం చేస్తాం? యూజువల్గా జిమ్లో ఏం చేస్తాం? మజిల్ గ్రోత్కి ఎక్సర్సైజ్ చేస్తాం, డంబిల్స్ తీసుకొని అట్లాగా వస్తువులు తీసుకొని కొన్ని. అదేవిధంగా ఇక్కడ మనం ఏ విధంగా జిమ్ చేస్తాం, ఈ అబండెన్స్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా జిమ్ చేస్తాం అనేది ఇప్పుడు ఒక డెమో. ఓకే, బై ద వే అబండెన్స్ ఇంటెలిజెన్స్ జిమ్ అనేది ఇట్స్ నాట్ ఏ ఐడియాలజీ, ఇట్స్ నాట్ ఏ ఫిలాసఫీ, ఇట్స్ నాట్ ఏ రిలీజియస్, ఇట్స్ ఏ ప్యూర్లీ టెక్నాలజీ. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ టెక్నాలజీ. ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, అబండెన్స్ ఇంటెలిజెన్స్ అనేది కూడా ఒక టెక్నాలజీ. ఇట్స్ అబౌట్ బ్రెయిన్ అండ్ అవర్ సిస్టమ్స్. దీన్ని మనము ఎలాగ మాస్టరీ సాధించాలి దాని మీద మనం వర్క్ చేస్తాం. ఇది కంప్లీట్గా లైఫ్కి సంబంధించింది, మన బ్రెయిన్కి సంబంధించింది. ఓకే, ఇప్పుడు చెప్పినట్టుగా జిమ్లో ఒక ఎక్సర్సైజ్ ఏ విధంగా మేము చేపిస్తాం మా క్లయింట్స్కి, అది ఇప్పుడు మీతో చేపిస్తాను. నేను ఎలా అయితే చేస్తున్నానో అలానే మీరు కూడా చేయండి. ఓకే, నేను ఎలా అయితే పలుకుతున్నానో, నేను ఏ స్టేట్మెంట్స్ అయితే చెప్తున్నానో, ఏ బాడీ లాంగ్వేజ్ అయితే ఉపయోగిస్తున్నానో, యాజ్ ఇట్ ఈస్గా మీరు అదే విధంగా మ్యాచ్ చేయాలి. ఓకే, ఇట్స్ లైక్ ఏ జిమ్, ఇట్స్ ఏ టెక్నాలజీ, ఇట్స్ నాట్ ఏ రిలీజియస్ థింగ్. ఇప్పుడు ఫిలాసఫీ అంటే అర్థం ఏంటి? అది కొంతమందికి పని చేస్తుంది, కొంతమందికి పని చేయదు. మీకు వర్కౌట్ అవుతుంది, నాకు వర్కౌట్ అవ్వదు. అది ఫిలాసఫీ. ఐడియాలజీ అంటే ఒకరికి సంబంధించింది. టెక్నాలజీ అంటే ఫోన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఏ రిలీజియస్, ఏ కంట్రీ ఎవరైనా యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ అబండెన్స్ టెక్నాలజీ అనేది కూడా ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఓకే, ప్రాక్టీస్ విత్ మీ. ఫస్ట్ ఏదైనా కొత్తది నేర్చుకునేటప్పుడు కొంచెం డిస్కంఫర్ట్గా ఉండడం సహజమే కదా మేడం, అబ్నార్మల్గా ఫీల్ అవ్వడం సహజమే కదా, కొంచెం అసౌకర్యంగా ఫీల్ అవ్వడం సహజమే కదా. ఇట్స్ నార్మల్. ఇప్పుడు నేను చేయించేది నార్మలే. ఓకే, యూ కెన్ మ్యాచ్ విత్ మీ. ఓకే, రిపీట్ విత్ మీ. అవును, నేను ఫెయిల్ అయిపోయా. సో వాట్? అవును, నేను బిజినెస్లో ఫెయిల్ అయిపోయా. సో వాట్? అవును, నేను రిలేషన్షిప్లో ఫెయిల్ అయిపోయా. సో వాట్? అయితే ఏంటి? నేను లైఫ్లో ఫెయిల్ అయిపోయా. సో వాట్? అయితే ఏంటి? నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయా. సో వాట్? అయితే ఏంటి? నేను మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఓకే, ఐ హ్యావ్ నో లిమిట్స్. రిపీట్ విత్ మీ. ఐ హ్యావ్ నో లిమిట్స్. ఐ యామ్ అన్లిమిటెడ్. ఐ యామ్ అన్లిమిటెడ్. ఐ హ్యావ్ నో లిమిట్స్. నాతో పాటు రిపీట్ చేయండి. ఐ అలో అన్లిమిటెడ్ ఫెయిల్యూర్స్. ఐ అలో అన్లిమిటెడ్ మిస్టేక్స్. ఐ అలో అన్లిమిటెడ్ యాక్షన్. ఐ అలో అన్లిమిటెడ్ సక్సెస్. ఓకే, నాతో పాటు చేయండి. అన్లిమిటెడ్ ఫెయిల్యూర్స్, అన్లిమిటెడ్ సక్సెస్, అన్లిమిటెడ్ మిస్టేక్స్, అన్లిమిటెడ్ యాక్షన్. ఓకే, ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఫెయిల్యూర్స్ని మీరు అంగీకరిస్తారో, ఎప్పుడైతే మీరు అలో చేస్తారో, ఆటోమేటిక్గా మీరు యూ కెన్ బౌన్స్ బ్యాక్. ఓకే, మీరు సక్సెస్ని కూడా అంతే స్థాయిలో మీరు చూడగలరు. మీరు ఫెయిల్ అయిపోతాను ఎంతసేపు అయినా దీంట్లోనే ఉంటే, నాకు ఫెయిల్యూర్స్ వద్దు, మిస్టేక్స్ వద్దు, ఇలాంటి మానసిక స్థితిలో ఉంటే యూ కాంట్ అచీవ్ మ్యాసివ్ సక్సెస్. అబండెన్స్ అంటే అలోయింగ్ ఎవ్రీథింగ్. ఓకే, నాట్ ఓన్లీ పాజిటివ్, అలోయింగ్ నెగిటివ్ ఆల్సో. ఓకే, ఫెయిల్యూర్స్, ఐ అలో ఫెయిల్యూర్స్, ఐ అలో మిస్టేక్స్. వన్స్ అగైన్ ఐ అలో సక్సెస్ ఆల్సో. ఓకే, ఐ అలో మిస్టేక్స్, ఐ అలో యాక్షన్స్, ఐ అలో సక్సెస్, ఐ అలో ఫెయిల్యూర్స్. ఓకే, ఇప్పుడు అన్లిమిటెడ్ ఫెయిల్యూర్స్ మీ జీవితంలో అలోడా కాదా? సే ఎస్. అన్లిమిటెడ్ ఫెయిల్యూర్స్ మీ జీవితంలో అలోడా కాదా? సే ఎస్. అన్లిమిటెడ్ మిస్టేక్స్ మీ జీవితంలో అలోడా కాదా? సే ఎస్. అన్లిమిటెడ్ ప్రయత్నాలు మీ జీవితంలో అలోడా కాదా? సే ఎస్. ఆర్ యు లిమిటెడ్? సే నో. ఆర్ యు లిమిటెడ్? సే నో. ఐ యామ్ అన్లిమిటెడ్. రిపీట్ విత్ మీ. ఐ యామ్ అన్లిమిటెడ్. I am unlimited. Unlimited failures, unlimited mistakes, unlimited success. Okay? How many times do you want to fail? ఒకసారా, రెండు సార్లా? Say unlimited times. How many times do you want to success? Say unlimited times. How many times do you want to bounce back? Say unlimited times. How many times do you want to start again? Say unlimited times. How many times do you want to success? Say unlimited times. I am unlimited. I am unlimited failures, unlimited success, unlimited mistakes. Everything is allowed.
Okay, everything is allowed in my life. Repeat with me. Everything is allowed in my life. How do you feel ఇప్పుడు? ఇదే లాంటి ఎక్సర్సైజ్ మేము చాలా ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు నాతో పాటు మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయండి. క్లోజ్ యువర్ ఐస్. ఎన్నోసార్లు నాకు నేను లిమిట్స్ పెట్టుకొని ఉంటాను. ఒకసారే ఫెయిల్ అవ్వాలి, 2 సార్లే ఫెయిల్ అవ్వాలి, 3 టైమ్సే ఫెయిల్ అవ్వాలి, దానికంటే ఎక్కువ సార్లు ఫెయిల్ అవ్వకూడదు అనేసి నేను ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతూ ఉంటానో ఆ ప్రతిసారి నన్ను నేను తిట్టుకుంటా ఉండొచ్చు. ఓకే, ఫెయిల్యూర్స్ ఉండకూడదు నా జీవితంలో అనేసి నన్ను నేను తిట్టుకుంటా ఉండొచ్చు. బట్ ఐ అలో ఫెయిల్యూర్స్, ఐ అలో మిస్టేక్స్, ఐ అలో సక్సెస్, ఐ అలో ఫెయిల్యూర్స్, ఐ అలో సక్సెస్, ఐ అలో మిస్టేక్స్. ఓకే, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్. ఇన్నిసార్లు నేను తిట్టుకున్నా కానీ, ఇన్నిసార్లు నన్ను నేను కసి చేసుకున్నా కానీ, ఐ ఫర్గివ్ myself. I love exactly the way I am. Even though I failed many times, even though I made many mistakes, I love exactly the way I am. I accept myself completely. I love myself. Open your eyes. ఓకే, ఇలాగా మనం కాన్సెప్ట్ ప్లస్ జిమ్. ఓకే, ఇలా బ్యూటిఫుల్గా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మీరు ఇలాగా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ న్యూరో ఏఐ జిమ్లో జాయిన్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. ఐ వాంట్ టు కోచ్ యూ, యూ కెన్ జాయిన్ మీ. ఐ ప్రామిస్ యూ డెఫినెట్లీ ఐ డెలివర్ 10 times వాల్యూ ఫర్ యువర్ మనీ. థ్యాంక్ యూ మహేష్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివ్ అవుతారు మనుషులు ఇలాంటి ఎక్సర్సైజ్ చేయించినప్పుడు. స్క్రీన్ పైన చాలామంది చూస్తూనే తెలియకుండా ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఫస్ట్ అన్నీ మర్చిపోతూ ఉంటారు ఇలాంటి యాక్టివిటీ ఉన్నప్పుడు. వండర్ఫుల్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే December 28th ఈ క్లాస్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే క్లాస్ ఏ విధంగా ఉంటుందో, ఎనర్జీస్కి సంబంధించిన ఈ 3 ఎపిసోడ్స్ కనుక మీరు చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. యాక్టివిటీ బేస్డే చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు కొన్ని టెక్నిక్స్ కూడా మహేష్ గారు నేర్పించడం జరుగుతుంది. దయచేసి ఎవరు ఈ క్లాస్ని మిస్ చేసుకోవద్దు. అటెండ్ అవ్వాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.